వరల్డ్ బ్యాంక్ నుండి 100 కోట్ల విపత్తు సహాయ నిధులు కోరారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. గత 100 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలు మరియు వరదలు ప్రజల జీవనాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. అనేక గ్రామాలు ముంపుకు గురై పంటలు నాశనం కాగా వందలాది ఇళ్లు కూలిపోయాయి. రహదారులు ధ్వంసమై గ్రామాల మధ్య రవాణా సౌకర్యం దెబ్బతింది. తాగునీటి వనరులు చెడిపోయి విద్యా సంస్థలు కూడా నష్టపోయాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పునరావాసం, పునర్నిర్మాణం మరియు భవిష్యత్తు విపత్తులకు సన్నద్ధత కోసం కనీసం 100 కోట్ల రూపాయల విపత్తు సహాయ నిధులు మంజూరు చేయాలని ఆయన కోరడం జరిగింది. వరల్డ్ నిధులను కింది రంగాల పునరుద్ధరణకు వినియోగించాలనే ప్రతిపాదనను ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంకు సమర్పించారు. రైతులు వరదల కారణంగా నష్టపోయిన పంటలకు తక్షణ సహాయం అందించడం, కూలిపోయిన ధ్వంసమైన ఇళ్ల పునర్నిర్మాణం, ముఖ్యంగా పేద మరియు బలహీన వర్గాలకు సహాయం, తాగునీటి వనరులు, పబ్లిక్ వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ వ్యవస్థ పునరుద్ధరణ, శుద్ధి చేసిన నీటి అందుబాటులో కోసం నిధులు కోరారు. వరదలతో దెబ్బతిన్న పాఠశాలలు మరమ్మత్తు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పన, దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణం, గ్రామాల మధ్య రవాణా సౌకర్యం పునరుద్ధరణ, ప్రజల జీవితాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చే క్రమంలో అలాగే దీర్ఘకాలిక రక్షణ చర్యల కోసం ఈ సహాయం అత్యవసరమని ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ వరల్డ్ బ్యాంక్ను కోరుతూ ఎల్లారెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన విపత్తు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తక్షణ సహాయం అందించాలని కోరారు. ఈ నిధుల ద్వారా పునరావాసం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనే స్థిరమైన వసతులను నిర్మించే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరువు తీస్తూ నా నియోజకవర్గానికి 100 కోట్లు కావాలని వరల్డ్ బ్యాంకు లేఖ రాసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గం పూర్తిగా దెబ్బతినింది. అయితే ప్రకృతి విపత్తు పరిహారం కింద 100 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు డిమాండ్ చేశారు. సొంత ప్రభుత్వం మీద నమ్మకం లేక ఎమ్మెల్యే మదన్ మోహన్ వరల్డ్ బ్యాంకు లేఖ రాశాడా అని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ ప్రభుత్వాల నుండి వినతులు తీసుకుంటుందే తప్ప ఇలా ప్రజాప్రతినిధుల నుండి వినతులు తీసుకోదు. విదేశాల్లో చదువుకున్న సదరు ఎమ్మెల్యేకు కనీసం ఈ మాత్రం అవగాహన లేకపోవడం విడ్డూరం. సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక రకమైన తిరుగుబాటులా ఉందంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తూ ఉన్నారు.